ఎవ్వడు మాట్లాడితే వాడిని అడ్డం దొడ్డం. వాడున్నాడు పవన్ కళ్యాణ్. సిగ్గుశరం లేదురా గాడిది, నువ్వు షేకువీరా అని చెప్పినావు. ఇలా ఇంత జరుగుతుంటే పాపం పిల్లలు వచ్చి ఉద్యమం చేస్తుంటే ఇన్ని కనిపిస్తలేవా? ఇన్ని ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్లు, కొన్ని ఇండిపెండెంట్ పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ ఏం కనిపిస్తలేవు వాస్తవాలు. వాళ్ళు ఢిల్లీలో ఉంటాము, నేను నా యొక్క అంజుమ్ ఆయన చేస్తున్నాడు, చాలా మంది చేస్తున్నారు, అలా కనిపిస్తలేవా? నేను ఇప్పుడే ఒకటి చూసిన, ఏంది, నేను ఐఐటీలో ఢిల్లీలో చదువుతున్నా అని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చిండు. అట్లా ఎంతో మంది ఆడపిల్లలు వాళ్ళ తండ్రిని తీసుకొని వచ్చారు. అవి కనిపిస్తలేవరా పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుక? దేశద్రోహులకు చేరిరంటావు బోసుడికే. అంటే ఎట్లానే చేసి వీళ్ళ కాదు, ఈ ముండకొడుకు వీనికి బీజేపీతో కుమ్మక్కయి జగన్ దింపి అధికారం రాగానే అన్ని మర్చిపోయాడు. వాడు సిద్ధాంతం మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. సంస్కారం అనేది ఉండాలి కదా, వాస్తవాలు మాట్లాడాలి కదా. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవం కదా రాములమ్మ. మరి అయినప్పుడు ఎవడు అధికారంలో ఉన్నాడు? ఎవరి ఆధీనంలో నీటి పేపర్ నడుస్తున్నది? గతంలో ప్రతి రాష్ట్రానికి వేరు ఉంటుండే. మన రాష్ట్రమే ఎంసెట్ ఇంజనీరింగ్ ఎట్లుండే, మెడిసిన్ కూడా మనమే కండక్ట్ చేసేటోళ్ళం. అట్లా జిప్మర్ అని రకరకాలుగా ఉంటుండే. రకరకాల ప్రతి రాష్ట్రమోడు ప్రతి ఇన్స్టిట్యూషన్ వాడి సొంతంగా ఎగ్జామినేషన్ పెట్టుకుంటుండే. ఇవన్నీ వద్దని నువ్వు అన్ని కంట్రోల్ నీ చేయాలకు తెచ్చుకున్నావు, ఒకటే నీట్ అని చెప్పి. మరి ఇప్పుడు ఈ నీటి నీచేలు ఉన్నాక నీవు బీజేపీ పాలనలో జరిగితే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏదైనా జరిగితే కాంగ్రెస్ స్కామ్లు అన్నావు. బీజేపీ హయాంలో జరిగినప్పుడు కాంగ్రెస్ ఎట్లయితుందిరా బాధ్యత? కాంగ్రెస్ హయాంలో జరిగితే కాంగ్రెస్ బాధ్యత, బీజేపీ హయాంలో జరిగితే నెహ్రూ బాధ్యత కదా. సిగ్గుశరం లేదు రాములమ్మ? నేను అయిందని చెప్తే సరిపోదు కదా. కాంగ్రెస్ అట్లే అనలే కదా, దానికి న్యాయం చేయమని అడుగుతున్నారు కదా. అడిగిన వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు కదా మీరు. పవన్ కళ్యాణ్ సిగ్గులే, వేస్ట్ ముండ కొడుకు. అంటే ఎథిక్స్ మొరల్స్ లేవు. మనకు దోపిడీ చేసుకుంటే చాలు, మన ఇల్లు మంచిగా ఉంటే చాలు. మళ్ళా నాకు దేశం అంటే గౌరవము, నాకు ఇదంటే గౌరవం, నీతి వాక్యాలు చెప్తారు. వేస్ట్ ముండ కొడుకు. ప్రశాంత్ కుమార్ మహంకాళి, అరౌండ్ 100 of seafarers died, no one talking about it, innocent labor, they are only they know Pakistan no guts to condemn Trump and others. అదే బ్రదర్, ఏ సమస్య అయినా ఎవరికి వచ్చినా, ఏ భారతీయుడికి వచ్చినా, ఓకే, వాళ్ళందరి ఏమంటారు, వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. కొన్ని రాష్ట్రాలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ మోస్ట్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ అంటే మన కొన్ని శాఖలు అయితే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫెడరల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కే ఉంటాయి. కాబట్టి వాళ్ళు బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్రాలు ఏమైనా చేద్దామంటే కూడా మళ్ళీ వాడు అడ్డుపడతాడు. సో మిస్లీడింగ్ బీజేపీ ఐటీ స్లేవ్స్ ప్రాపగండా ఏమంటున్నారు ప్రశాంత్ కుమార్ మహంకాళి. There is no army involvement in Delhi protest, but they are involving army only, RAF and Delhi police involved. Attacks on students, they are misguided. ఎస్ బ్రదర్, అదే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అట్లనే ఢిల్లీ పోలీస్ అని ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏం ఉండదు. అలా మొత్తం కేంద్రమే కంట్రోల్ చేస్తారు ఢిల్లీని. అది అటు కేంద్ర పాలిత ప్రాంతం కాదు, అటు ఇది కాదు. సో అది డిఫరెంట్ ఉంది అది రాజ్యాంగంలో. ఓకే, సో అయితే ఆర్మీ లేకపోవచ్చు కానీ, బట్ ఎవరున్నా సరే వాళ్ళైతే పాపం వాళ్ళని ఏమంటారు, ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఏం అనలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చెప్తినలేదనుకో, వాళ్ళు రాజ్యాంగాన్ని పాటించే ప్రయత్నం చేసిరనుకో, వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ఇప్పుడు గతంలో ఆర్బీఐ డైరెక్టర్ ఒక ఆయన ఉంటే, ఆ ఆర్బీఐ కింద ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ బీజేపీకి ఇవ్వమంటే, బీజేపీ ఎన్నికల కోసం అంటే ఆయన తీసేసి ఇంకొని పెట్టుకున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు మొన్న ఢిల్లీ చీఫ్ ని మార్చేసిండు. మోడీ చెప్తుంటే, అమిత్ షా మోడీ చెప్తుంటలేరని. సో ఏం చేయమంటావు? వీని అనుకూలం మొన్న బీజేపీకి కొమ్ము కాష్టను పెట్టుకొని వీడే రాళ్ళు చేస్తాడు, వీడే బ్యాడ్జ్ లేకుండా చేస్తాడు. బీజేపీ కార్యకర్తలు పంపించి ఆడ రాళ్ళు వేసి పోలీసుల మీద అన్ని చేసి నిరసనకారులు చేశారని ప్రచారం చేయడం. అంటే ఎంత కుట్ర, ఎంత ద్రోహం. వాళ్ళ నిమిత్త మాత్రం మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేం. పాపం వాళ్ళు వీడు చెప్పినట్టు వినకపోతే వాళ్ళని కూడా తీసేస్తాడు కదా. సో కాబట్టి మనం తప్పు పట్టాల్సింది చేయిస్తున్నాం సోర్స్ని. మూర్ఖులు అంటే వాడి స్వార్థపరుడు అని తెలుసు, వాడి స్వార్థాన్ని బయటకు రాకూడదు అంటే ఈ నాటకం అంతా ఆడాలి, వేరే వాళ్ళది తప్పనే ప్రూవ్ చేయాలి. సిగ్గుండాలి. ఇండియాలో తక్కువ ఉంటాడు, వేరే దేశాల్లో ఎక్కువ ఉంటాడు వాడు.
ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ఇన్ని దేశాలు తిరిగిండు కదా, మన దేశ ఏ ప్రధాని తిరగలే. ఇందిరాగాంధీ గారు ఇంత ఓలే, ఇంక్లూడింగ్ బీజేపీ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారు ఇన్ని దేశాలు తిరగలేదు, నెహ్రూ గారు తిరగలేదు, అంత ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉన్నా కానీ. ఓకే, మన్మోహన్ సింగ్ గారు తిరగలేదు, పివి నరసింహారావు గారు తిరగలేదు. ఇన్ని దేశాలు తిరిగిండు కదా, మన దేశానికి ఒక్క రూపాయి కానీ ఒక డీల్ కానీ తీసుకొచ్చింది చెప్పండి దయచేసి. అదాని నథింగ్ బట్ మోడీయే. అదానికి 15% ఇస్తాడు, మొత్తం మోడీకే. తనకు కాంట్రాక్టులు తెచ్చుకున్నాడు తప్ప మన దేశానికి, భారత ప్రజలకు మేలయ్యేది ఇన్ని తనకు అవార్డులు తెచ్చుకున్నాడు. ఎవరికి ఇయ్యలే ఇంతవరకు, ఆ దేశాలు ఎవరికి ఇయ్యలే వీనికి తప్ప. అంతకుముందు అవార్డు లేదు, తర్వాత వీడికి ఇచ్చినాక మళ్ళీ అవార్డు ఉండదు. సో ఎందుకని వాడికి ఏదో మేలు చేస్తే, కానీ నష్టం ఏదో జరుగుతుంది మోడీకి అదానికి తప్ప మిగతా వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. మిగతా ప్రధానులు ఇన్ని దేశాలు తిరిగారు కదా, మనకి ఏదో ఒక డీల్ చేసుకొచ్చారు వాళ్ళు. కానీ వీడు పోయేది ఎవరి పైసలతో పోతాడు? వీడు ఉండే విమానం కానీ, వీడు ఉండే హోటల్ కానీ, వీడికి అన్ని అయ్యే ఖర్చు కానీ 1000 కోట్లు మన పైసలతోటి, మనం కట్టే జిఎస్టీ తోటి, మనం కట్టేటువంటి పెట్రోల్ మీద కట్టే ఎక్సైజ్ సుంకం తోటి. మనం లీటర్ పెట్రోల్ పోసుకుంటే మోడీ 30 రూపాయలు తీసుకుంటాడు. ఇంటర్నేషనల్ బ్యాలెట్ $20 అయినా మనకి రేటు తగ్గియాడు. అలా ఇథనాల్ కలిపినా, పికప్ తగ్గినా మనకి రేటు తగ్గియాడు. మరి అమెరికాలో ఇథనాల్ కలుపుతారు కానీ వాడు రేటు తగ్గిస్తాడు. ఇథనాల్ కలిపిన తక్కువ రేటు ఉంటుంది, ఇథనాల్ కలిపింది ఎందుకంటే మైలేజ్ తేడా అవుతుంది, అది ఆక్టేన్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. కానీ మన దగ్గర ఏం చేసినా రేటు తగ్గియారు. ఎందుకని? కాంగ్రెస్ హయాంలో ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు తగ్గితే మనకు తగ్గేది. వాడు ట్యాక్స్ 3 రూపాయలే తీసుకున్నాడు డీజిల్ మీద, వాడు పెట్రోల్ మీద 9 తీసుకున్నాడు, వీడు 33 చేసిండు. 10 రేట్లు ఇస్తారు వాడన్నా దొంగ. ఇవి అడిగితే నేను దేశద్రోహి అంట. వాడు దొంగ, వాడు దేశద్రోహి. వాడి దేశద్రోహాన్ని నేను ప్రశ్నిస్తే నువ్వు హిందువు కాదు. హిందువుకేం సంబంధం రా? నీ దోపిడీ ప్రశ్నించినప్పుడు దోపిడీ గురించి మాట్లాడు. హిందువు ఎందుకు వచ్చింది మధ్యలో? మూర్ఖులు.